దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 5వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 62వ సంకీర్తన మొదటి వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికి సిద్ధముగా ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు ప్రశస్త నామమున మీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మొదటగా కీర్తనల గ్రంథము 62వ కీర్తన మొదటి వచనము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యథార్థ హృదయముతో దేవుని నమ్ముకొని మౌనంగా ఉండడం అంశం మీద మనము ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు అంటాడు, దేవుడే ఆశ్రయ స్థలమట. ఆయన ఉద్దేశం అది. కీర్తనకారుని ఉద్దేశం ఏంటంటే దేవుడే ఆయనకి ఆశ్రయ స్థలము అంటాడు. అది అందరికీ అంతే, మనకు కూడా ఆయన ఆశ్రయ స్థలమే. దేవుని ఆశ్రయించు వారందరూ సంతోషంగా ఉంటారని, దేవుడు వారిని కాపాడుతూ ఉన్నందువలన వారు ఆనందభరితులై దేవుని స్మరించుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ ఉంటున్నారు అని కీర్తనకారుడే తన 5వ సంకీర్తన 11వ వచనములో సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. మనుషులు ఎల్లవేళలా ఆయన పరిచర్యలో ఉంటూ సంతోషంగా ఆయనను కనిపెట్టుకొని ఆయన నమ్ముకొని మౌనంగా ఉండడము మానవాళికి చాలా యుక్తమైనటువంటి అంశము. నమ్ముకొని ఉండాలి, విశ్వసించాలి, దేవుణ్ణి విశ్వసించాలి. ఆయన నమ్ముకొని మౌనంగా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మంచి జీవితాన్ని గడపవచ్చు అని కీర్తనకారుడు ఆనందంగా నేటి వాక్యములో వివరిస్తున్నాడు. ఎలాగా? ఆయనే నా ప్రాణము, దేవుడే నా ఆయన ప్రాణమట. దేవుని నమ్ముకొని ఆయన ప్రాణము మౌనముగా ఉందంటాడు. నా ప్రాణము మౌనముగా ఉంది. ఎలా ఉంది? దేవుని నమ్ముకొని మౌనంగా ఉందంటాడు. ఆయన వలన రక్షణ కలుగుతుంది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క పాయింట్ని మనము హృదయములో భద్రపరుచుకోవాలి. ఆయనే నా ప్రాణము, దేవుడే నా ప్రాణమైనందువల్ల ఆ ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉంది. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త అని కీర్తనకారుడు దేవునికి మనవి చేస్తున్నాడు. ఈ మాటలన్నీ ప్రభువు వారికి, ఆయనకి ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు దేవుని ఆశ్రయించటం. ఆయన రాజు అయినా సరే రాజయోగం పట్టిన వాళ్ళలాగా లేడు కీర్తనకారుడు. ఆయన దేవుని సన్నిధిలో దేవునికి విధేయత కలిగి ఉన్నాడు, విధేయుడు. ఎన్ని ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత సైన్యం ఉన్నా, ఆయన సైన్యాధిపతి. అయినా సరే ఆయనకు కావాల్సింది ఏంటంటే నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. దేవుని యందు నమ్మిక ఉంచిన వానికి రక్షణ కలుగుతుంది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహాయం కొరకు ఎవరిని ఆశించొద్దంటాడు. సహాయం కొరకు ఆశించేది ఒక్క దేవుడే. దేవుణ్ణే సహాయం గురించి మనం వేడుకోవాలంటాడు. రక్షణకర్తే మనతో ఉన్నాడన్నటువంటి నమ్మకం కలిగి ఉండమంటాడు. రక్షణ
కలుగుజేసే మన దేవుడే మనతో ఉన్నాడు. మనకింక భయం ఏమిటి? మనకి ఎవరి సహాయం కావాలి? ఎవరి సహాయం అక్కర్లేదంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు గ్రహించవలసింది, హృదయంలో భద్రపరచుకోవలసింది కూడా అదే. దేవుడే నా రక్షణకర్త. నేను ఎవరిని ఆశించను, నాకు ఎవరి వలన భయం లేదు, నాకు దేవుడు ఉండగా నేను ఎవరికి భయపడను అంటున్నాడు. అంత నమ్మకం మనలో ఉన్నప్పుడు మనము భయం చెందాల్సిన అవసరం లేదు. నేటి ధ్యాన వాక్యం ఎంతో ధన్యకర వాగ్దానము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మన బాధల నుండి, మనకు కలిగిన అపనిందలు, అపవాదులు, ఆపదలు ప్రతి ఒక్కటి, నిరాశల నుండి మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. నిరాశ చెందకూడదు. అసలు సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర అప్పచెప్పాలి. నిరాశ వచ్చినప్పుడు చింతించకూడదు. మన చింతంతా ఆయన మీద వేయమంటున్నాడు. ప్రభువే చెప్తున్నాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ చింతంతా ఆయన మీద వేయమంటాడు. ఎప్పుడు వెయ్యాలి? మనం దేవుని మాటలు వినాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవుని కట్టడలకు విధేయత కలిగి మనం ప్రవర్తించాలి. అప్పుడు మన చింత ఆయన మీద వెయ్యాలి. ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకుని ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎంతో సంతృప్తి, ఆనందం కలుగుతుంది కదా. ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకుని ఉండాలి మనం ఎప్పుడు, ఎల్లప్పుడూ. మానవుడి వశములో ఏమీ లేదు. మానవుడు ఏమి చెయ్యాలనుకున్నా మానవుడు ఏమీ చెయ్యలేడు. ఎప్పుడు చేస్తాడు? కీర్తనల గ్రంథము 27వ సంకీర్తన 11వ వచనంలో చెప్తాడు. వినండి, చదవండి. ప్రార్థన, నిత్య ప్రార్థనలతో కానీ ఉంటే మనం ఏమైనా చేయగలం. ప్రార్థన లేకుండా మనం ఏమీ చెయ్యలేము. దేవుని యందు భయభక్తులు కలిగి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి మనము దేవునికి అప్పచెప్పుకోవాలి. మనము దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకుని ఉంటే మనకు ఎంతో సంతృప్తి ఉంటుంది, ఆనందం కూడా కలుగుతుంటుంది. దేవుని కృప, ధన్యత పొందుకోవాలంటే ఆయనను తప్పకుండా ఆశ్రయించాలి. కీర్తనకారుడికి ఆశ్రయం దేవుడే. దేవుని ఆలయము గడపల దగ్గర నిలబడినా నాకు చాలంటాడు. గడప అంచున నిలబడినా నాకు చాలంటాడు. ఎప్పుడు కీర్తనకారుడికి దేవుని మీది భక్తి, శ్రద్ధ, వినయము, విధేయత అన్నీ కలిగిన వాడు ఆయన. ఒకటి మర్చిపోకండి, ఆయన ఎవరు? ఆయన రాజు. ఆయన ఏ కొదువ ఉండదు, కానీ అంతా కొదువే ఆయనకి. లోకానుసారంగా అంతా కొదువుగానే ఉంటాడు, కానీ ఆయనకి కావాల్సింది ఏంటంటే దేవుని ఆశ్రయము. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన ధన్యత పొందుకోవాలంటే ఆయన ఆశ్రయించాలి. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ నిత్య ప్రార్థనలతో మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము ఇలాగ మేము నీ సన్నిధికి మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఏ బిడ్డకు ఏ అవసరము కావాల్సి వచ్చిందో కృపగల నాయన, నీ పాద సన్నిధికి మొరపెట్టుకునే భాగ్యాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించమని నాయన వేడుకుంటున్నాను తండ్రి. కృపగల దేవా, మా అందరికీ నాయన నీ యందు విశ్వాసం ఉంచుకొని నిన్ను నమ్ముకొని తండ్రి, మా ప్రాణాలన్నీ నీ యందు మౌనముగా ఉంచుకొని దేవా, నీ రక్షణ భాగ్యాన్ని మేము పొందుకునే గొప్ప ఆశ్రయాన్ని మాకు అనుగ్రహించమని నాయన
ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.